ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మీకు ఈరోజు నేను లక్ష్మీకారకమైన చెట్ల గురించి చెప్పాలనుకుంటున్నానండి. మొక్కలు, ఇంట్లో ఏ మొక్కలు పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, మన పురాణాల్లో చెప్పిన విధానంగా మనం ఎలా పెట్టుకుంటే ఏ మొక్కల్లో ఏ దేవత ఉంటుంది. చాలామంది మిత్రులు నన్ను అడగడం జరిగింది. నేను పనిచేస్తున్న కంపెనీలో టెంపుల్ ఉందండి, గణపతి టెంపుల్. అక్కడికి వచ్చాను ఇప్పుడు. ఎందుకంటే మీకు ఈ మొక్కల గురించి చెప్దామని. అంటే లక్ష్మీదేవి అలాగే అమ్మవారు స్థిరంగా ఉండే మొక్కలేవి, ఏ మొక్కలు మన ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా మన దగ్గర ఉంటుంది, ఏ మొక్కలను ఆరాధిస్తే లక్ష్మీదేవి మనకి కరుణా కటాక్షాలు ఉంటాయని శాస్త్రం చెప్పిందో మీకు నాకు తెలిసిన పరిధిలో ఒక దివ్యమైన మొక్కల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు. చాలామంది మిత్రులు నన్ను అడిగారు, ధనం నిలబడటం లేదు, ఏం చేయాలి? సంపాదిస్తున్నామండి, ధనం ఇంట్లో ఉండటం లేదు. ధనం అనగానే ఒక డబ్బే కాదండి, ఆరోగ్య అష్టైశ్వర్యాలు అంటాం. ధనం అంటే విద్య దగ్గర నుంచి ధైర్యం దగ్గర అంత ధనం కిందే వస్తుంది. అన్నీ బాగుండాలంటే ఏం చేయాలి? ఒకటండి, మన ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాము, అలాగే శక్తి స్వరూపంగా భావిస్తాం. శ్రీమన్నారాయణకి బాగా ఇష్టం అంటుంటాము. ఈ తులసితో శివుడికి కూడా పూజ చేస్తే మంచిది అంటుంటాము. నేను చెప్తానండి ఏ కాంబినేషన్లో పెట్టుకుంటే మొక్కలు ఫలితం ఉంటుందో. ఇది కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, కృష్ణ తులసి అంటారు. అలాగే లక్ష్మీ తులసి కూడా ఉంటుంది. ఈ తులసి మొక్కని అలాగే ఇంకొక మొక్క కూడా చూపిస్తాను మీకు నేను. అది మారేడు మొక్క, అలాగే ఉసిరి మొక్క. వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనున్న ప్రాంతంలో మీకు మొక్కలు చూపించడానికి వెళ్తున్నానంటే, ఇది గడ్డి ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా మొక్కలు ఎంత పచ్చగా ఉంటాయి. ఇదిగోండి మారేడు మొక్క చూస్తున్నారు కదా, మారేడు మొక్క. ఈ మారేడు అంటే 3 బిలవాలు ఉంటుంది, మూడు ఆకులు ఉండేది ఉంటుంది. అలాగే మహాబెల్వం అంటే 5 నుంచి 10 ఆకులు కూడా రావడం జరుగుతుంది మారేడు. మీరు మారేడు మొక్కని, తులసి మొక్కని ఇంట్లో స్థలం ఉంటేనేమో కింద పెట్టుకోండి. లేదు, మీరు అపార్ట్మెంట్లో ఉంటున్నారు. చాలామంది మిత్రులు అడిగారు నన్ను, మేము అపార్ట్మెంట్లో ఉంటున్నామండి, మాకు స్థలం లేదండి అంటే, చిన్న కుండీల్లో కూడా మనం బోన్సాయి లాగా మొక్కలు పెట్టుకోవచ్చు. తులసి మొక్కని అలాగే మారేడు మొక్కని ఒకటే కుండీలో పెట్టి మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటే మారేడు మొక్కలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కడ లక్ష్మీ ఉంటుందో అక్కడ శ్రీమన్నారాయణుడు ఉంటాడు. అలాగే మారేడు లక్ష్మీ ప్రీతికరమైంది, శివప్రీతికరమైంది అంటాం కదండి. లక్ష్మీమాత మారేడు చెట్లు స్థిరంగా ఉంటుంది. మారేడు అంటే బాగా ఇష్టం. మనం శివుడికి అర్చన చేస్తుంటాం కదా, దేనికోసం అండి? ధనం కోసం. ధనం అంటే ఒక ధనమే కాదండి, రకరకాలుగా ఉండే ధనాలు ఉంటాయి మనకి. ఈ రకరకాల ధనాల కోసం మనం ప్రయత్నం చేస్తుంటాము. దాన్ని అష్టైశ్వర్యాలు అంటుంటాము. ఐశ్వర్యాలు, ధనాలు వేరువేరుగా మనం చూస్తూ ఉంటాం. మారేడు మొక్కని అలాగే తులసి మొక్కని ఒకటే కుండీలో పెట్టి మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే బయట కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండూ కూడా లక్ష్మీకారకం. మారేడులో లక్ష్మీదేవి ఉంటుంది, అలాగే తులసిదేవి కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ఈ 2 మొక్కలు ఒకటే కుండీలో పెట్టుకోవచ్చు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మన పురాణాల్లో చెప్పింది ఏంటంటే, ఇదిగోండి చెప్తాను, ఉసిరి చెట్టు. దీన్ని రాతి ఉసిరి అంటాం. ఇది కూడా మనం కుండీలో పెట్టుకోవచ్చు. ఈ మొక్కను కూడా పెద్ద మొక్క అవుతుందని నేలలో పెట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, చాలా శక్తివంతమైన మొక్కగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన పురాణాల్లో ఒక కథ ఉంటుందండి. ఏంటంటే, ఈ మనం తులసిలోను అలాగే మారేడులో మనం ఉన్నాం కదా, మనకి ఇంతకన్నా శక్తివంతమైనది, ఆ మహాదేవుని మెప్పించగలిగేది ఇంకా శక్తివంతమైన చెట్టు ఉందా, ఆ చెట్టు చూద్దామని చెప్పేసి మన లక్ష్మీదేవి అలాగే పార్వతీదేవి ఇద్దరూ కూడా తపస్సు చేస్తే వాళ్ళ కంటి దార నుంచి, వాళ్ళ కంటి యొక్క నీళ్ళ నుంచి ఈ అద్భుతమైన వృక్షం అంటే లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టు రావడం జరిగిందని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇది వేదాల్లో ఉందండి. దీని గురించి మహాభారతంలో కూడా భీష్ముడు చెప్పినట్టుగా మనకి అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా ఉత్తమమైన లక్ష్మీకారకమైన మొక్క. ఇంటిలో ప్రతి ఇంటిలో కూడా మారేడు చెట్టు, తులసి, అలాగే ఉసిరి చెట్టు, అలాగే తమ్మలపాకు చెట్టు, పారిజాతం చెట్టు. ఇదిగోండి పారిజాతం ఇలా ఉంటుంది. పారిజాతం చెట్టు మీరు అపార్ట్మెంట్లో ఉన్న కుండీలో పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అసలు ఉసిరికున్న గొప్పతనం ఏంటంటే, ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అంటే
దేవతా చెట్లు మన ఇంట్లో ఉంటే దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారు. మన ఆర్థిక స్థితిగతులన్నీ కూడా రోజు రోజుకి మార్పులు వస్తాయి. చాలామంది మిత్రులు ఏమంటారంటే ఇమ్మీడియట్గా అవుతాయి. ఇమ్మీడియట్గా కాదండి, నేచర్ నిదానంగా ఇస్తుంది కానీ కరెక్ట్గా ఇస్తుంది. మొక్కలు పెంచడం అంటే మన ఋషులు మనకు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే చాలా దేవతా వృక్షాలు ఉన్నాయండి. అన్నీ పెంచుకోవచ్చు అంటే అన్ని ఖాళీ ఉంటే అన్నీ పెంచుకోవచ్చు, లేదంటే కొన్ని పెంచుకోవచ్చు. మనం మామూలుగా శ్రీమన్నారాయణుడి అంటే మన కార్తీక మాసంలో వన సమారాధన చేస్తుంటాం. అక్కడ ఉసిరి చెట్టుకి పూజ చేస్తుంటాం. ఉసిరికాయలో ఆవు నేతితో చేసిన దీపం ఒత్తిపెట్టి మనం దీపారాధన చేస్తుంటాం. ఉసిరిక లక్ష్మీకారకమైనది. ఉసిరే చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నెగటివ్ ఎనర్జీలు మన మీద పనిచేయవు. తక్కువగా ఎందుకంటే చాలామంది అంటుంటారు ఏమంటే ఉసిరి చెట్టు ఉన్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులనా అని. ఒకసారి చెక్ చేసుకోండి. ఉసిరి చెట్టు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా అతి తొందరగా సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఇది ఇంట్లో పెట్టుకోవచ్చండి. అలాగే మారేడు చెట్టు పెట్టుకోవచ్చు. అలాగే మీరు చూస్తున్నారు కదా పారిజాతం, ఇది కూడా పెట్టుకోవచ్చు. ఈ చెట్టు మాత్రం ఖచ్చితంగా నేను ఒక 4 మొక్కలు చెప్తాను మిత్రులకి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే ఈ 4 మొక్కలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా మొక్కల గురించి చెప్తాను, నేను దేవతా వృక్షాల గురించి చెప్తాను, అన్నీ చెప్తాను. ఈ 4 మొక్కల్ని ఖచ్చితంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఉసిరి చెట్టు. మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే ఈ మొక్కలు మనకి నర్సరీలో దొరికేస్తాయండి. ఎక్కడైనా సరే సిటీల్లో ఉన్నా ఎక్కడున్నా నర్సరీలో దొరికేస్తాయి. మా అయితే ఒక 200 రూపాయలు ఖర్చు అవుతుందేమో. కుండీలు చక్కగా పెట్టుకోండి. ఖచ్చితంగా మన మీద అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయి. ధనమే కాదండి, విద్య వికాసం అన్నీ కలుగుతాయి. ఇది చాలా శక్తివంతమైన తంత్రం. ఇది మన వేదాల్లోనూ పురాణాల్లో చాలా మొక్కల గురించి అవడం జరిగింది. నా ప్రయత్నం అంతా ఏంటంటే మనం ఇలా దేవతా వృక్షాలను మన ఇంట్లో పెంచుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. నిదానంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు తులసి మొక్కని మారేడు మొక్కని ఒకటే కుండీలో పెట్టండి. అలాగే ఉసిరి మొక్కను కూడా సపరేట్గా పెట్టండి. తమలపాకు మొక్కను మాత్రం శుక్రవారం నాడు పెట్టుకోండి. చక్కగా తమలపాకు మొక్క వల్ల కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఏదైతే ధనం అంటున్నామో ధనం స్థిరంగా ఉంటుంది. పారిజాతం మొక్కను పెట్టుకోండి. కుండీలో పెంచుకోవచ్చు, ఖాళీ ఉంటే పెంచుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా పెంచుకోండి. అలాగే పూల మొక్కల్లో కూడా మందారం కావచ్చు, అలాగే అంటే మంచి సుగంధం వచ్చే జాజి విరజాజి కావచ్చు, లతలాగా పైకి వెళ్ళేవి ఉంటే ఖాళీ ఉంటే పెట్టుకోండి. అలా మాకు ప్లేస్ లేదనుకుంటే 1-2 పువ్వుల మొక్కలైనా సరే ఇంట్లో పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ మాత మనకి ఎప్పుడూ రక్షణగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ప్రయత్నం చేయకపోతే ఏది కూడా మనకి రాదు. నేను మీకు ఇది చూపించడానికి గల కారణం ఏంటంటే నేను ఈ ప్రాంతంలో ఎక్కువగా వానలు పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి వినాయక చవితి వచ్చింది కదండి. వినాయక చవితి రోజున మీరు మాత్రం ఫ్రెష్గా ఉండే పత్రి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఫ్రెష్గా ఉన్న పత్రి పెట్టడం వల్ల ఆ 21 రకాల పత్రి వల్ల పువ్వుల వల్ల మనకి స్వామి యొక్క కృపా కటాక్షం మనకు ఖచ్చితంగా ఉంటుంది. దేవతా మొక్కలు దేవతా వృక్షాలు పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితమైన ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. మిత్రులందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ తంత్రం మళ్ళీ ఒకసారి చెప్తాను. ఉసిరి చెట్టు, అలాగే మారేడు చెట్టు, అలాగే తులసి చెట్టు ఇవన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వీటి వల్ల దేవతా వృక్షాలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇబ్బంది లేదు. పెరడు ఉంటే పెంచుకోవచ్చు, వనాలు పెంచుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా ఒకటే, తులసి చెట్టుని మారేడు చెట్టు ఒక కుండీలో పెట్టి పెంచుకోవాలి. ఉసిరి చెట్టుని ఒక కుండీలో పెట్టుకుందాం. అలాగే తమలపాకు చెట్టుని కుండీలో పెట్టుకుందాం. ఖాళీ ఉంటే పారిజాతాన్ని కూడా కుండీలో పెట్టుకుందాం. ఈ తంత్రం వల్ల లక్ష్మీ మాత్రం ఖచ్చితంగా స్థిరంగా మన దగ్గర ఉంటుంది. ఇది 100కు 100% జరిగి తీరుతుంది. ఎందుకంటే చెట్లు పెరిగే కొంతకి ఒకవేళ చెట్లు ఎండిపోయాయి అనుకోండి, మళ్ళీ కొత్త చెట్లు తెచ్చి పెట్టండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయండి, లక్ష్మి స్థిరంగా మీకు ఇస్తుంది. మీకు తెలుసు కదా వన సమారాధనలో ఏం చేస్తుంటామో, ఇది పాటించండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే శక్తివంతమైన వనమూలికలు కానీ శక్తివంతమైన మొక్కలు కానీ మనం ఒక విధి విధానంగా చేసుకున్నప్పుడు ఆ విధంగా చేస్తే ఫలితాలు ఉంటాయి. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, ఏమండి మామూలుగా చేస్తావా అని. మన ఇంట్లో ఉన్న తిరుమల వెంకన్నకి కొండ మీద ఉన్న తిరుమల వెంకన్నకి ఎంత తేడా ఉంటుందో విధానంలోనూ ఆ యొక్క స్థానబలము అలాగే మన సంకల్ప బలం అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుంచుకొని మనం
ముందు రోజుల్లో ఖచ్చితంగా దేవతా వృక్షాలను పెంచుదాము. ఖచ్చితమైన ఫలితాలు, మంచి ఫలితాలు మనం పొందుదాం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.